శ్రీ గురునాథుని పరమసిద్ధుని అద్వయు అప్రమేయుని రాగవికార దూరుని నిరంజను నిర్గుణు నిర్వికారుని ఆగమవేద్యు సర్వమయు అక్షరు అవ్యయు కేవలాత్ముని బాగుగా గొల్చియేనెప్పుడు ప్రార్థన చేతు నభీష్ట సిద్ధికై అవని భాగవతోత్తములనంగబరగునట్టి అవని భాగవతోత్తములనగబరగునట్టి ప్రహ్లాద భీష్మ అంబరీష సౌనక వ్యాస బలి శుక జనక నారదార్జున మహాత్ముల నభినుతింతు సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము సుజ్ఞాన శాస్త్రము అనే కావ్యము నుండి రుక్మిణీదేవి యొక్క వైరాగ్య ప్రకరణాన్ని వినబోతున్నాం. సాందీప మౌనీంద్రుల వారిని సేవించి వారి కృపకు పాత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క సందేశాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. మజ్జిగకు పాలల్లో మార్పులు తీసుకురాగలిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఆ మజ్జిగకు ఉన్నాయి. ఎందువల్లంటే ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉంది దేనికి, ఆ మజ్జిగకు. కాబట్టి ట్రైనింగ్ లేనటువంటి పాలకు ఆ శిక్షణ ఇచ్చి దానిని కూడా దీనిలాగా మార్పుకు తీసుకురావాల్సినటువంటి కెపాసిటీ మజ్జిగలో ఉన్నాయి. కాబట్టి ఈ మజ్జిగను మనము పేరబెట్టుకోవాలనుకున్నప్పుడు పాలల్లో వేసుకుంటున్నాం కదా. అలాగే మనం భగవంతుని తెలుసుకోవాలి అని మనం అనుకున్నప్పుడు మనకు భగవత్తత్వాన్ని తెలియజేయదగినటువంటి అనుభవజ్ఞాని అయినటువంటి మహాత్ముని యొక్క సహకారం మనకు కావాలి. అటువంటి వాడు ఎవరు అంటే ఈ పురాణ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. చూడండి ఎంత గొప్ప గురువు, ఎంత గొప్ప అనుభవశాలి. ఆయన ఏమైనా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, జగద్గురువు, భగవంతుడు, వైకుంఠవాసుడు. గురువును ఎలా దర్శించాలి, ఎలా సేవించాలి, గురువు దగ్గర ఎలా మెలగాలి, గురువును ఎలా మనము ఆశ్రయించాలి, గురువు ద్వారా ఈ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, అసలు ఆ సత్యము ఎంతటిది, దాని వాల్యూ ఏంది, ఈ వివరాలన్నీ కూడా మనకు రుక్మిణీదేవి యొక్క దివ్యములైనటువంటి ప్రశ్నల ద్వారా మనకు తెలియబడతాయి. ప్రపంచాన్ని ఎలాగా సూర్యచంద్రాదులు ఇద్దరూ వెలుగుమయమునర్చుతూ ఉన్నారో అలాగే ఈ శరీరాన్ని కూడా సూర్యుడు చంద్రుడు ఇద్దరు దీని యందు కూడా ప్రకాశించి దీనిని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జగత్తుకు బ్రహ్మాండమని, ఈ శరీరమునకు పిండాండమని పేరు. ఈ బ్రహ్మాండమునకు సూర్యచంద్రాదులు ఆకాశమునందు ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ పిండాండమునకు సూర్యచంద్రాదులు శిరస్సునందు ప్రకాశిస్తూ ఉన్నారు. మనుష్య శరీరముతో సమానమైన శరీరము ఇక ఈ లోకములో లేదు. అంత పవిత్రమైనటువంటి శరీరం మనుష్య శరీరం. ఈ శరీరము లోపలికి ప్రవేశించేది మనకు తెలియడం లేదు.
లోపల ఉన్నటువంటి చైతన్యముతో సంబంధం పెట్టుకోవాలి, బయట వాళ్ళతో సంబంధం పెట్టుకోకూడదు. బయట వాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ సమయాన్ని వృధాగా పోగొట్టుకునేసి చివరికి తెలుసుకోవలసినటువంటి సత్యములో బ్యాలెన్స్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. శరీరానికి ద్వారకానగరం అని పేరు. శరీరంతో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత ద్వారకానగరం ఏమైంది? సముద్రం ముంచేసిందని చెప్పాడు. అంటే ఆయన ఉన్నంత వరకే అది ఉపయోగపడింది, కానీ ఆయన అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్వారకానగరం ఇంకెవరికైనా ఉపయోగపడిందా? 7వ రోజు శరీరం సముద్రం ముంచేసిందని చెప్పి మనకు శాస్త్రం చెప్తా ఉంది. మరి ఈ శరీరం అనే ద్వారకానగరంలో ఉన్నటువంటి పరమాత్మ వెళ్ళిపోయినాడు అంటే మళ్ళా ఈ శరీరం అనే ద్వారకానగరాన్ని మళ్ళా ఎవడనో 6 నెలలో సంవత్సరము పెట్టుకొని దీన్ని ఎవడనో వాడుకునే వాళ్ళు ఉన్నారా? ఇది ఎవరికైనా ఉపయోగపడతా ఉందా? స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్వారకా ఎవరికి ఎట్లా ఉపయోగపడలేదో దీంట్లో ఉన్నటువంటి స్వామి వెళ్ళిపోయాడంటే ఈ ద్వారకా నగరం కూడా మళ్ళీ ఎవరికి ఉపయోగపడేది లేదు. కాబట్టి ఇది సత్యం. ఆపురిక ఆపురముండెడు అని ఒక్క మాట చెప్తున్నాడు ఇక్కడ. ఈ ఇంట్లో మనం ఎట్టయితే కాపురం చేస్తున్నామో, కాపురం అంటే అర్థం ఏంటంటే ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో మన ఇంట్లో మనకు తెలుసు, ఏ వస్తువులు తక్కువగా ఉన్నాయో తెలుసు, ఏ వస్తువులు సమృద్ధిగా ఉన్నాయో మనకు తెలుసు. అంటే మన ఇంటి గుట్టంతా మనకు తెలుసు, ఆ ఇంట్లో కాపురం చేసేవానికి తెలుసు. అలాగే ఈ పురికాపురముండెడు, ఈ శరీరం అనేటువంటి పట్టణములో కాపురం ఉండేటువంటి వాడు దీంట్లో ఎవరున్నారు తెలుసుకుంటాడు. ఉద్ధరించేటువంటి పరమాత్మ తన యందే ఉన్నాడని తెలుసుకొని జీవుడనే దాసుడు దేవుడనే స్వామిని ఆరాధించి తనలో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పరమాత్మ నుండి అందుకొని సుఖాన్ని అనుభవిస్తాడు. ఆపురి కాపురముండెడు నా పుణ్యుల భాగ్యమింత అనగావశమే. అలాంటి అనుభూతిని అనుభవిస్తూ ఆ పురిలో కాపురం ఉండేటువంటి పుణ్యాత్మల భాగ్యము ఇంత అని వర్ణించడానికి ఎవ్వరికి సాధ్యము కాదు. అటువంటి పట్టణమండి ఈ శరీరం అనే పట్టణం. ఎవరికి పుణ్యం ఉంటుందో వాళ్ళే భాగవతులైనటువంటి పుణ్యాత్మల సమీపానికి ఆ పుణ్యం వాళ్ళని తీసుకొస్తుంది. పుణ్యము ఎవరికైతే ఉండదో వారు భాగవతులను సమీపించలేరు, భాగవతులను దర్శించలేరు. భాగవతులను దర్శించడానికి తగిన అవకాశాన్నే ఇవ్వదు. అసలు నీ హృదయంలో ఆ ఆలోచనే రానివ్వదు. ఆలోచన రావాలంటే నీకు పూర్వపుణ్యం ఉండాలి. కాబట్టి ఈరోజు మనం భగవంతుని సన్నిధిలో ఆయన ఒక్కడున్నాడనేటువంటి విశ్వాసముతో ఆయన పాదాల దగ్గర మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంటే ఏ జన్మలోనూ కొంచెం చేసుకున్నాం పుణ్యం. అదే చాలదు, అక్కడికే ఆగిపోవద్దు. జీవితమంతా ఆయన సేవలో తరించడానికి తగినంత కృషి మనం ఆసక్తికరంగా చెయ్యాలి. నీటి యందు పుట్టిన ఉప్పు నీటితోనే కలియాలి అన్నట్లు పరమాత్మ నుండి పుట్టినటువంటి జీవాత్మకు పరమాత్మతో తప్ప అనుబంధము ఇంకొక దానితో కుదరదు, ఇంకొక దానితో కలిసి కడతేరలేదు. కాబట్టి భగవంతుని ఆశ్రయించి జీవించాలి. ఇలాగా తన్ను ఆశ్రయించినటువంటి భక్తులకు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మ విద్యా వైభవాన్ని అందిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భములో లక్ష్మీదేవి యొక్క అంశమైనటువంటి రుక్మిణీదేవికి ఒక ఆలోచన వచ్చింది. సతతము రుక్మిణీ సతియు సాధు చరిత్రయు
ముక్తి గోరిత పతికడ భక్త కోటులెడబాయక భక్తి వహించు మార్గము హితమతిల్ చూచి పతియే గతి లభించుగాతయని వినయు భర్త వేడుటకు సంశయముందుచు సిగ్గుబొందుచు గొప్ప సత్ప్రవర్తన కలిగినది ఆ మహాతల్లి, గొప్ప దయాగుణము కలిగినది, అపారమైనటువంటి వాత్సల్యముతో ఇతరులను గౌరవించదగినటువంటిది, భర్త ఆజ్ఞను జవదాటనిది, భర్త మనస్సును గుర్తించి నడుచుకోదగినది, భర్త మనస్సుకు ఎప్పుడూ కష్టం కలిగేటట్లు ప్రవర్తించదు, ప్రతి విషయములోనూ భర్త సంతోషించేటట్టు ప్రవర్తించగలుగుతుంది. ఇన్ని శుభలక్షణములు కలిగి ఉన్నప్పటికీ, ఆయనతో ఎన్నో సంవత్సరాలుగా అనుబంధము ఉన్నప్పటికీ, ఎక్కడి నుంచో వచ్చి మహర్షులు తెలుసుకొని పోతూ ఉన్నటువంటి ఆ సత్యం ఏమిటో తానింతవరకు తెలుసుకోకపోతేని కదా. ఆయనకు అర్ధాంగిగా ఉండి కూడా మహర్షులు గుర్తించినటువంటి సత్యాన్ని ఆయన యందు నేను గుర్తించలేకపోతే కదా. ఇక నేను కూడా ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఆలోచన ఏర్పడింది. ఎందుకంటే ఇలాగే నేను ఈ సత్యం తెలుసుకోకుండా ఉన్నాననుకోండి, ఇప్పుడు పోయిన సంవత్సరాల వల్ల నేను ఏమైనా తెలుసుకున్నానా? ఇంకా వచ్చే సంవత్సరాలను కూడా ఇట్లే పోగొట్టుకుంటే నేనేం తెలుసుకున్నట్లు అని ఆలోచన చేసి అప్పుడు భర్తను అడగాలని అనుకున్నది. కానీ అడగడానికి ఒక పక్క సందేహిస్తూ తనలోనే తాను ఇలా ఆలోచిస్తూ ఉంది. ఎన్ని దినంబులు ఈ గతి నున్నను ఉన్నదేశార్ధక మూరకయనుచు పన్నుగనప్పుడు భర్తను వేడం తిన్నగ నా చెల్లి తెంపు వహించన్. అడగాలి అడగాలి అని ఎన్నో రోజులు గడిచిపోతూ ఉంది, అడగలేకనే పోతూ ఉంది. ఈసారి మాత్రము కాస్త ధైర్యాన్ని తెచ్చుకున్నది. ఎలా తెచ్చుకునింది ధైర్యము అంటే, అడగాలి, అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూనే ఉన్నాను. నేను ఇప్పుడు అడిగానా? లేదే. మరి అడగాల అని అనుకుంటూ అడగకుండా ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకెన్ని రోజులు ఇలాగే అడగాలని అనుకుంటూ అడగకుండా ఉంటే ఇంకెన్ని రోజులైనా కూడా గడిచిపోతాయి. అది కాదు, ఈరోజు ఎట్లయినా సరే స్వామిని అడగాలి అని ఒక నిర్ణయం తీసుకున్నదట. అంటే భార్య అయినప్పటికీ తన మనసులో ఉన్న విషయాన్ని అప్పటికప్పుడే పోయి మనసులో ఏర్పడేది ఆలస్యం అంటనే పోయి అడిగేయకుండా ఇన్ని రోజులు ఆ విషయాన్ని అడగలేక సందేహిస్తూ ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంత గౌరవప్రదమైనటువంటి జీవనం కొనసాగుతోందో చూడండి ఇక్కడ. ఇదండి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి దంపతుల మధ్య ఉన్నటువంటి గొప్పతనం అదే. ఎందుకంటే ఆయన ఎంత సంస్కారంగా మెలుగుతున్నాడో ఈమె విషయంలో. ఒక విషయాన్ని అడగాలంటే సందేహిస్తుంది, ఇప్పుడు అడగచ్చునా? ఎందుకంటే విలువైనటువంటి వాళ్ళతో ఎట్టంటే అట్లా మాట్లాడకూడదు, నోటికొచ్చిందంతా అడిగేయకూడదు. వాళ్ళు మేధావులు, వాళ్ళు మనల్ని ఎగాదిగా చూస్తేనే మన కథ ఏందో తెలుసుకోగలిగేవాళ్ళు. వాళ్ళ దగ్గర మనం బహుజాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఆయన ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదా. అందువల్ల ఆ మహాతల్లి భర్తను వేడుటకు సంశయముందుచు ప్రార్థించి వినమ్రతతో బ్రతిమలాడుకోవడానికి కూడా ఆలోచిస్తూ ఉంది. సరే, ఇంకా ఇలా కాదు, ఎట్లయినా సరే ఈరోజు స్వామివారిని అడగాలని నిశ్చయించుకొని అక్షపలాక్షి ఆ పగలు
అచ్యుతు చేరలేక వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు స్వామివారి యొక్క దర్శనానికి. అందువల్ల పగులు స్వామివారితో పోయి పర్సనల్గా పలకరించి తన అభిప్రాయాన్ని చెప్పుకోవడానికి వీలు పడడం లేదు. అచ్చబలాచి ఆ పగలు అచ్యుతు చేరగలేక ఆత్మలో మచ్చిక నిలిచి ఇట్లు హరి మానిని నీకేలయటం చునించునో ఇచ్చునో లేక కారణము నీయక ఎంతయు కోపగించునో హెచ్చగునాదు పూర్వఫల మెట్టులనున్నదో ఎంచు చింతిల్లు. సరి పగలందరూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. స్వామివారి సాన్నిధ్యంలోకి వెళ్ళడానికి వీలు పడదు. సరే సాయంకాలం వెళదాము అని అనుకున్నది. సరే సాయంకాలం కూడా వెళ్ళి అడగాలని అనుకుంటే భార్యాభర్తల మధ్య కాస్త చనువు ఉండే దానివల్ల, దేవి నీకు ఇప్పుడు ఏం పని దాంతో, ఇప్పుడు నీకు దాంతో ఏం అవసరం అని ఏమన్నా అంటాడేమో. ఒకవేళ ఆ మాట అనేసాడు అనుకో, ఇప్పుడేమే నీకు దాంతో అవసరం అని అనేసినాడు అనుకో, నెక్స్ట్ నేను ఏం మాట్లాడాలా? ఆయన ఆ మాట అంటే నేను ఏం అడగాల తర్వాత? ఇంతకు నాదు పూర్వ పుణ్య ఫలమెట్టులున్నదో అని చింతించుచు, ఇంతకు నాకు పూర్వ పుణ్యము ఎట్లా ఉందో మరి, నేను అడిగిన సమయానికి ఆయన ఏమంటాడో ఏమో అని వనిత మోక్షమునందు వాంఛయొక్కటే గాని కొండొక ధర్మంబు కోరదయ్యే. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనే ఒక ప్రగాఢమైన ఆలోచన అయితే ఉంది, కానీ దాన్ని స్వామివారిని అడగలేకపోతూ ఉంది. సరికదా, స్నానంబు చేయదు, వలువలు గట్టదు, పుష్పముల్ బెట్టదు, పోసలిడదు, గంధంబు బూయదు, కస్తూరి తిలకంబు దిద్దదు, కాటుక తీర్చదబల, కీరంబు బిల్వదు, కేకి హంసల బ్రోవుతల కోకిల పల్కులాధరింప, అన్నపానాది తమలంబులంటదదివ, భోగమును నిద్రగోరదు పుణ్యచరిత, చెలుల కన్నెత్తి చూడదు, చెలుల వలన సేవగై కొనదు, పల్కదు చెలులతోడ. మోక్షాపేక్ష అనేది ఎవరిలోనైనా ఏర్పడితే చాలు, వెంటనే శరీర వ్యామోహం తెంచేస్తుందండి. ఆ ఆసక్తి అట్లాంటిది. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి చింతన మనసులో ఏర్పడిపోయిందంటే శరీరానికి సంబంధించిన సౌకర్యాలన్నింటినీ కట్ చేసేస్తుంది. ఆ ఆలోచనే అంత ప్రగాఢమైంది. అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కోడి పొదగబడింది అనుకోండి గుడ్ల మీద, ఆ గుడ్ల మీద కోడి పొదగబడిందంటే అది ఇంకా టయానికి గింజలు తినాలి, నీళ్లు తాగాలి అనే ఆసక్తి దానికి ఉండదు. మనం ఒక గిన్నెలోకి గింజలు ఎత్తుకొని పోయి దాన్ని మూతికాడు పెడితే కూడా అసలు కళ్ళే తెరసదు, గింజలు తిందు. మూతి ఇట్లా గిన్నెల్లోకి నేను ఎన్నో రోజులు మూతి గింజల్లోకి ఇట్లా ముంచి పెట్టేవాడిని, అట్లే ఉంటుంది. కానీ అది నోరట్ట మెదిలించదు. ఇప్పటి వాళ్ళకు తెలియదు అనుకోండి, తెలుసు ముందుటి వాళ్ళకంతా. అది నేను ఇప్పుడు ఒకసారి గుర్తించుకుంటే అంత నిష్ఠ దానికి ఉండే దానివల్ల దాని కాళ్ళ కింద ఉన్నటువంటి గుడ్లకు
తన స్వరూపం వస్తూ ఉంది. అంత శ్రద్ధ నీకు భగవంతుని మీద నీ మనస్సులో అంతటి శ్రద్ధ నీకు మనసులో ఉంటే భగవంతుని మీద, ఆఫ్టర్ ఆల్ ఒక కోడికి ఎంత శ్రద్ధ ఉందో చూడు. కనీసం శరీర సౌకర్యాలనైనా వాంఛిస్తూ ఉందా? ఆకలికి అన్ని గింజలు అంటే అదంటే పోయి అట్లా పోయి ఏరుకొని తినకపోతే పోని, గిన్నెలో తెచ్చి దాన్ని మూతికాడ పెట్టి మూతిని కూడా గింజల్లో ముంచితే కూడా తినలేదంటే దాని ఆసక్తిని ఏమనాలి మనం? అటువంటి శ్రద్ధ మనకు భగవంతుని మీద ఉంటే ఎందుకు తెలుసుకోము? లేదు, శ్రద్ధ లేదు. అందుకే అటువంటి శ్రద్ధ ఒకానొక అదృష్ట సమయంలో మహాత్ములకు అది కలిగింది అంటే మళ్ళీ అన్నిటి మీద ఆసక్తిని వదిలేస్తారు. ఇంకా తిండి ఎట్లా, స్నానం ఎట్లా, వస్త్రములు ఎట్లా, సౌకర్యాలు ఎట్లా అని గమనించడు. సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ధ్యానం చెయ్యాలనుకునేవాడు ఎప్పటికీ చేయలేడు. నేను మంచి రూమ్ ఒకటి కట్టుకొని ఆడ ధ్యానం చేయాలా, వీడు చేసేదిలే. మళ్ళా నువ్వు ఆడ 2 అంతస్తులు ఒక రూమ్ కట్టుకొని ఆడ మళ్ళీ నువ్వు ధ్యానం చేసి ఇన్ని సౌకర్యాలు కోరేవానికి నీకు ఇంకా అది తయారు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది నీకు. అది ఫిట్టింగ్ పెడుతుంది, ఇంకొకటి పెడుతుంది, నిన్ను ఆ రూమ్ లేకపోనిది అదే. ఏ సౌకర్యాలను కోరకుండా నువ్వు కూర్చుంటే యాడుంటే ఆడనే ధ్యానం చేసుకుంటా వస్తేనే కుదురుతుంది. కానీ అది నువ్వు ఎక్కడుంటే అక్కడే ధ్యానం చేసుకుంటూ రావాలా. చెట్టు కింద ఉన్నా సరే, బీట్లో ఉన్నా సరే, ఎక్కడుంటే అక్కడే మనస్సును భగవంతుని వైపుకు తిప్పుకుంటా వస్తేనే అది కుదురుతుంది. కానీ సౌకర్యంగా ఇంట్లో అన్నీ ఏర్పరచుకొని నువ్వు చేయాలంటే మాత్రము శరీరం సహకరించదు, మనసు సహకరించదు. నేను ఇవన్నీ పడి చూసినోడిని. నేను అడవికి పోతే కూడా ఆడ కూర్చునే దానికి ఒక మంచి బండ ఒకటి దారాడుకొచ్చుకునేది. ఆడేమన్నా గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండదు, కోరిన బండలు తెచ్చుకునేదానికి అడవిలో మంచి బండలు దొరకవు. అట్లంతా పోయి ఆ రాళ్ళన్నీ దారాడుకొచ్చుకొని ఒక రాయి తెచ్చుకొని ఆడ వేసుకునే లోపల మధ్యాహ్నం అయిపోతుంది, ఇంటికాడ తినిపోయింది, అరిగిపోతుంది, ఆకలి ఎత్తుకుంటుంది. ఇవన్నీ సరి చేసుకునే లోపల ఇట్లా నేను ఎంతో సమయం వేస్ట్గా పోగొట్టుకున్నా నేను. అంటే నీ మనస్సు ఏదో విధంగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటా పోయేటట్లే చేస్తుంది అది ఏదో విధంగా. అందువల్ల నేను అడవికి పోతే కూడా ఆడ కూడా ఈ మనస్సు ఆడంతా కసువు అంతా పెరికేయడం, ఆడంతా నీట్గా కూర్చోవడానికి రెడీ చేసుకోవడం, ఎక్కడ కూర్చుంటే సేఫ్టీగా ఉంటుందో అనుకోవడం, ఎక్కడ కూర్చుంటే బాగా ఆనుకునేదానికి బాగుంటుంది, కూర్చునేదానికి బాగుంటుంది, ఇట్లాంటివన్నీ సౌకర్యాలన్నీ కోరి కూడా ఇది ఇంటికాడ మళ్ళీ ప్రత్యేకంగా గదిని చేయాలంటుంది. అడవికి పోతే కూడా అడవిలో కూడా ఒక ఆసనం కావాలంటుంది, ఆడికి పోతే ఆడంతా ఇట్లాంటివన్నీ కోరుతూ ఉంటుంది అది. అందువల్ల అందుకే కొత్త వైద్యుని కంటే పాత రోగి మేలు, వానికి అనుభవం బాగుంటుంది, వాడు కరెక్ట్గా చెప్తాడు మనకి ఆన్సర్ అంటారు మన పెద్దోళ్ళు. అట్లాగా సాధన చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ సౌకర్యాన్ని వాంఛించకుండా నువ్వు ఎట్లుండేవాడు అట్లే, ఎక్కడనుకుంటే అక్కడే అట్లా పడుండేది నేర్చుకుంటే తప్ప ఇంకొక దాన్ని సమకూర్చుకుంటే దీన్ని సాధిస్తాము అనుకునేవానికి ఇది సాధ్యం అవ్వదు. అవ్వదు. నువ్వు చూసుకో ఒకసారి, లేదు స్వామి చెప్పింది కరెక్టేనా అనేది నీ అనుభవంలో చూసుకో. నువ్వు కావాల్సినవన్నీ సమకూర్చుకునే ప్రయత్నం చేసి చూడు, మళ్ళీ ఏమన్నా సాధ్యం అవుతుందేమో. అవ్వదు. కాబట్టి నీకు కావలసిన సౌకర్యాలు నువ్వు ఎప్పుడు పీలిస్తే అప్పుడు నీ ముక్కుకు గాలి అందుతూ ఉండదు, అది జాలురా నీకు. ఎప్పుడు పీలిస్తే అప్పుడంతా ముక్కుకు గాలి అందుతూ ఉంది, అది జాలు. ఆ ఒక్కటి సౌకర్యంగా లేకుండా పోయిందంటే ఇంక ఎన్ని సౌకర్యాలు ఉంటాయి కొనము. నువ్వు పీల్చినప్పుడు ముక్కుకు గాలి అందకుండా పోయే రోజులు వచ్చేసినాయంటే మిగతా సౌకర్యాలన్నీ నేను ఉద్ధరిస్తాయా? అదొక్కటి అందుతా ఉందంటే చాలు, ఆ సౌకర్యం చాలు, ఇంకా ఇంకొకటి కావాలని కోరద్దు ఇంకా. అందువల్ల సుఖము కోరెడి వానికి సకల వ్యాధుల భయము. సుఖాన్ని కోరే కొద్దీ ఏదో ఒక రోగం వచ్చి పడతానే వస్తుంది, మీద ఏదో ఒక రోగం వచ్చి పడతానే ఉంటుంది. అందువల్ల అంతటి మహాసాధ్వీమణి
చూడండి, స్నానంబు చేయదు, స్నానం చేయాలనే వాంఛ లేదు, వస్త్రములను మార్చుకోవాలనే ఆలోచన లేదు, పుష్పాలను పెట్టుకోవాలనే ఆలోచన లేదు, తిలకం పెట్టుకోవాలి, కాటిక పెట్టుకోవాలి, తల దువ్వుకోవాలి, ఏమి అన్నపానాదులను ఆరగించాలనేటువంటి ఆలోచనలన్నిటి నుండి మనస్సు పక్కకు తీసుకునేసి ఎట్లా స్వామివారిని అడిగేది ఎట్లా, ఆ స్వామివారు దగ్గర నుంచి ఆ సత్యాన్ని తెలుసుకొని దాన్ని ఉపాసించి దాని అనుభూతిని పొందేది ఎట్లా అని తపిస్తూ ఉంది. పడతుగా ఇంతకాలమును పాయకనాథుని చెంత నుండి తడయుటకేమి కారణము, ఇన్ని సంవత్సరములుగా ఆయనకు భార్యగా ఉండి కూడా ఇంతగా భయపడడానికి ఏమిటి కారణం? తామును చేసిన ఎట్టి పుణ్యమీయడ వనకూడగా వలయో. ముందు ఆమె చేసుకున్నటువంటి పుణ్యము పాయింట్లేకు వస్తే తప్ప ఆమె అడగలేదు అంటుంది అంటాడు. అంటే నువ్వు అడిగే సమయం కూడా ప్రాప్తమున్న సమయం, ఆ సమయం కలిసి రావాలి అక్కడికి. ఆ టయానికే అడిగే అవకాశం కుదురుతుంది, అడిగేయడానికి నీ మనస్సు సహకరిస్తుంది. అందువల్ల ఈయడ వనకూడగా వలయు ఇంటికి బాణుడు కృంకునంతలో నొడలను ప్రాణమున్ నిలుపనోబదు తాగను నొక్క ఏడుగన్. ఇంకా ఒక్క క్షణమైన స్వామివారిని ఈ సత్యమును అడిగి తెలుసుకోకపోతే ప్రాణాలను నిలుపుకోలేను నేను ఇంకా అనేటువంటి బాధ ఆ సాధ్వీమణిలో మొదలయ్యిందట. ఇదండి పరితాపం అంటే. అరుణాచల రమణ మహర్షి గారిని ఒక శిష్యుడు అడుగుతాడు, స్వామి నేను ఏకాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎప్పుడు వెళితే కాలము నాకు అనుకూలిస్తుందో ఆ లగ్నం చెప్పండి స్వామి అని అడిగాడట. అడిగితే అప్పుడు స్వామి ఒక మాట అన్నాడు, భగవంతుణ్ణి దర్శించకపోతే ఇంక నేను బ్రతకలేను అనేటువంటి తీవ్ర పరితాపం నీకు ఎప్పుడు కలుగుతుందో ఆ టైంలో వెళ్ళిపోరు అన్నాడు ఆయన. అదండి నాకు రావి చెట్టు కిందకు వచ్చే ముందు రోజు కలిగింది. అది ఒక చోట కూర్చోలేను, పడుకుంటే నిద్ర రాదు, ఎవరితో మనసులో ఉన్న దాన్ని ఎవరితో చెప్పుకోలేను. ఆ సమయంలో మా అన్నగారు కూడా ఇంటి దగ్గర లేరు. ఆ బాధ, అమ్మ నేను ధ్యానానికి వెళ్ళాలి అని ఒక మాట చెప్పాను అనుకో, అది జరుగుతుందో జరగదో, దానికి ఏమైనా అంతరాయాలు వచ్చి ఎదురుపడతాయేమో. ఇప్పటికి ఎన్నోసార్లు నేను అడవికి పోయి వచ్చేసిన రోజులు, దేవరకొండ మీదకి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసిన రోజులు, కొల్లలు 100 సార్లు ధ్యానానికి వెళితే ఇంక ఇంటికి రాకూడదు, రాత్రింబవళ్ళు అక్కడే కూర్చొని ధ్యానం చెయ్యాలి అని అనుకొని అక్కడ ఉండలేక వచ్చేసిన రోజులు ఎన్నో. ఈసారి కూడా అట్లా అయిపోతుందేమో, కాబట్టి ఈసారి చెప్పకూడదు, ఎవ్వరికి ఏం చెప్పకూడదు. నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాననే విషయాన్ని ఎవరితో చెప్పుకోకూడదు, వెళ్ళిపోవాలంతే. అంటే ఏ ఉద్దేశంతో వెళుతున్నామనేది కూడా ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు. చెప్తే అది ఏమవుతుందో ఏమో అనేటువంటి భావంతో ఎవరితోనూ ఏమి కానీ దాని విషయం చెప్పకుండా నా అంతటా నేనే దాన్ని మనసులో పెట్టుకొని ఆ సమయానికి బయలుదేరి చెట్టు కిందకి వచ్చేయడం జరిగేసింది అంతే. అదండి, ఎప్పుడు కానీ మన హృదయంలో ఉన్నటువంటి సంకల్పాన్ని భగవంతుడు తెలుసుకుంటాడు. ఆయన ఒక్కడు తెలుసుకుంటే చాలు. చెప్పినా తెలుసుకోలేనటువంటి వాళ్లకు చెప్పిన ప్రయోజనంలే.
చెప్పినా తెలుసుకోలేని వాళ్ళకు చెప్తే ప్రయోజనంలే. ఒకవేళ చెప్పినా కానీ వాళ్ళు మనకి ఏ విధమైన సహకారం అందించలేనటువంటి వాళ్ళు ఆసక్తులు, వాళ్ళకు చెప్పి ప్రయోజనంలే. కాబట్టి మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు, మనకి ఏమి ఇవ్వాలనో మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. సర్వసమర్థుడు ఆయనకు, ఇంకో చెప్పుకోవాల్సిన అవసరంలే. నీ హృదయంలో ఆయన మీద పరిపూర్ణమైన ఆసక్తి ఉంటే చాలు, ఆయన తెలుసుకుంటాడు. ఆయన తెలుసుకుంటే చాలు, అంతే. ఈ భావంతో మనం ఉన్నప్పుడు మనకు అనుబంధం కుదురుతుంది. ఇది లేకుండా ఉన్నంత కాలము మనం ఆయన కృపను సంపాదించలేం. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా నాకు ఒళ్ళంతా భయమే. తండ్రి, పరమ గురువు, జగద్గురువు కేశవానంద స్వామి చాటుకు వెళ్ళారు. శరీరముతో ఇంకా ఆదరించే నాదుడు లేడు. అంతటి సత్యసంధుడు ఇంకొకడు కనబడడు. ప్రేమమూర్తి, అనురాగమూర్తి, దయాసముద్రుడు. అటువంటి గురువు శరీరంతో మరుగైపోయిన తరువాత ఈ ప్రపంచంలో ఇంకా గడపబడేటువంటి ఈ జీవితం ఎలా ఉంటుందో పరమేశ్వర. కాబట్టి ఈ మనుషుల మధ్యలో, ఈ స్వార్థపూరితమైనటువంటి స్వభావాలతో మెలిగేటువంటి మనుషుల మధ్యలో పరిపక్వ దశకు రాకుండా ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి నేను ఎలా దీనిని జయించాలి, ఎలా దీన్ని సాధించాలి, ఎలా దీని నుంచి బయటపడాలి, ఏది మార్గము అనేటువంటి ఒక తపన, ఆ తపనతో చెట్టు కిందకు వచ్చిన తర్వాత కూడా ఆ పరమేశ్వరుణ్ణి పరిదీనుడై అలా ప్రార్థిస్తూనే ఒళ్ళు మీద భయం పెట్టుకొని జీవితం గడపడం జరుగుతూ ఉంది. ఆ ఒళ్ళు మీద భయం అనేది అది అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. అది శరీరం ఉన్నంతకాలం ఆ భయం పెట్టుకొనే బ్రతకాలి ప్రతి శిష్యుడు, ప్రతి దాసుడు. అలాగా ఆ సాధ్వీమణి ఆ శరీర సౌకర్యాలన్నిటినీ త్యజించి ఆ పరతత్వ విద్యను తెలుసుకోవడం కోసం పరితపిస్తూ ఉంది. అప్పుడు స్వాగతము వారి జాక్షి తన వల్లభు చేరన్, మారు తండ్రి తను మల్లన జేజన్, కోరియున్న తన కోర్కెయుదీర శౌరి నెమ్మదిన్ సారెకు నెంచుచు. శ్రీకృష్ణ భగవాను మాటిమాటికి మనసులో తలుచుకుంటూ ఉంది. తన భర్తను సమీపించాలని లోపల దృఢమైనటువంటి సంకల్పాన్ని పురికొల్పుతూ ఉంది. ఆ సమయంలో సూర్యుడు హస్తమించాడు, నక్షత్రములన్నీ ఉదయించాయి, చంద్రోదయం జరిగింది. ఇది మంచి సమయం అని ఆలోచిస్తూ ఉంది. అతివ రాత్రి మంచి సమయం బనియించి, భుజించి మించి సమ్మతిన్ పతింజేరగాదలంచి, మంచి సుగంధములెల్లబూసి తానతులిత వస్త్రముల్ తొడవులాదిగబెట్టి, త్రిలోకమోహిని గతి పొడచూపే నా యువతి కాంతుని జేరుట వింత దోపగన్. ఆ రోజు స్నానము చేసుకొని పరిశుభ్ర వస్త్రములను ధరించుకొని ఆ భర్త సమీపానికి వెళ్ళడానికి బయలుదేరింది. ఆ బయలుదేరేటప్పుడు ఆమె భావం ఎలా ఉందో చెప్తాడు ఇక్కడ. పతి దైవమని ఆత్మ భావించి సేవించు, పూజించు వందనములను నర్చు, వరుని దక్కను అన్య పురుషుల కలనైన కన్నెత్తి చూడదా కమల నయన, తనువుకు దవునకు పరిచర్యత నొనర్చును గాని
సేవకులనే చేయనీదువో, చనువిచ్చినను భర్త సతి గురుత్వము భక్తి దప్పదు, విభునాజ్ఞ దాటదెప్పుడువో, రామరత్నంపు పట్నంపు రాణి సుగుణి దివ్య చారిత్ర రుక్మిణీదేవి, మిగుల భక్తి వెలయంగ చనుదెంచి పద్మనాభు పాద పద్మములకు మ్రొక్కి పలికెనిట్లు. ఇది ఉత్తమ శిష్యులకు ఉండవలసినటువంటి లక్షణాలు. గురువును భగవంతుడని ముందు హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. భగవంతుడని ఆయనను హృదయములో భావించి ఆయనను ఒక మానవ మాతృడుగా కాకుండా దేవుని వలె హృదయములో స్మరణ చెయ్యాలి. అలాగే పతి దైవమని ఆత్మ భావించి సేవించు పూజించు వందనములనొనర్చు. భావములో దైవంగా భావిస్తూ ఉంది, భావములో నమస్కరిస్తూ ఉంది, భావములో పూజిస్తూ ఉంది, భావములోనే అర్చన చేస్తూ ఉంది. తన భర్తను తప్ప పరాయ పురుషులను స్వప్నములో కూడా కన్నెత్తి ఆ ఇతర స్వరూపాలను దర్శించదామె. భర్తకు స్వయంగా తానే పరిచర్యలు చేయడానికి ఆసక్తికరంగా ఉంటుందే కానీ ఎవరో ఒకరు చేస్తారులే మనకి ఎందుకు వచ్చిందని ఎక్కడ నిర్లక్ష్యం చెయ్యదు. భర్త ప్రేమగా తనతో పలుకరించినా కానీ గురువు దగ్గర శిష్యురాలు ఎలా ఉండాలనో అలాగే ఉంటుందే కానీ సతి గురుత్వము తప్పదు. ఇలాంటి భయభక్తులతో కలిగి ఆ రుక్మిణీదేవి స్వామివారి సాన్నిధ్యానికి వెళ్ళి పాదములకు శిరస్సు మోడ్చి నమస్కరించింది. నమస్కరించి అప్పుడు స్వామివారితో ఇలా పలుకరిస్తూ ఉంది. ఓ పరమాత్మ విశ్వముగా, ఓ పరమేశ్వర, ఓ పరాత్పర, ఓ పరవస్తు రూపహరి, ఓ దురితాంతక, యో కృపానిధే, ఓ పరహంస సర్వసమా, యో మునివందిత, యో మహాప్రభో, నా పలుకు ఆదరించి దయనల్నిక బ్రోవుము ప్రాణనాయక. రుక్మిణీ అమ్మవారు మొట్టమొదటగా ప్రథమంగా స్వామివారిని దర్శించి ప్రార్థనాపూర్వకంగా అడిగినటువంటి యొక్క ప్రశ్న ఇది. ఓ పరమాత్మ విశ్వముఖ, ఈ ప్రపంచము నీకు ముఖముతో సమానమైనది. ముఖాన్ని ఒకేసారి అద్దములో ఎలా చూసుకోగలము, ప్రపంచాన్ని అంతటినీ ఒక్కసారిగా అలా చూడదగినటువంటి దృష్టి కలిగినటువంటి వాడవు నువ్వు. ఆత్మ యొక్క స్వరూపమే నీ స్వరూపముగా గలవాడవు. ఎట్టి ఆపదలో ఉన్న వారినైనా సరే వారిని రక్షించదగిన సమర్థత కలిగినటువంటి వాడవు. నిన్ను ఆశ్రయిస్తే ఎటువంటి దోషములున్నా తొలగించదగినటువంటి వాడవు. దయార్ధ హృదయము కలిగినటువంటి వాడవు. సర్వులను సమానమైనటువంటి దృష్టితో చూడదగినటువంటి వాడవు. ఎవ్వరిలోనూ దోషాలు ఎంచనటువంటి ధార్మిక గుణం కలిగినటువంటి వాడవు. సర్వలోకములకు ప్రభు అయినటువంటి వాడవు. ఓ ప్రాణేశ్వర, నా పలుకు ఆదరించి నా అభిప్రాయాన్ని ఒకసారి వినండి స్వామి.
దయతో నన్ను రక్షించు ప్రాణేశ్వర అని చెప్పుకునింది. నా నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నానో దానిని దయతో వినండి అని చెప్పుకునిందండి. ఇది దయతో వినండి, దయతో ఆ మాటను ఆదరించండి, నాకు నువ్వు తప్ప వేరే దిక్కెవరున్నారు ప్రాణేశ్వర అని. ఎంత సంస్కారంగా మాట్లాడుతుందో చూడండి అని అడుగుతూ ఇలా అంటోంది. సొరిది జీవునకును సుఖ దుఃఖములు రెండు జన్మ జన్మములను సంభవించు, జన్మ వలననేమి సౌఖ్యంబుగనరాదువో, కాన జీవుడెట్లు కాంచు ముక్తి. ప్రాణేశ్వర, జీవునికి జన్మతః సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లోనూ జన్మల్లోనూ సుఖ దుఃఖాలు వెనుక ముందు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. సుఖం వచ్చిన కొంతసేపటికి దుఃఖం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చిన కొంతసేపటికి సుఖం వస్తూ ఉంటుంది. ఇది పగులు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగులు, ఎట్లా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా వస్తూ ఉంటాయో సుఖ దుఃఖములు అట్లా వస్తూ ఉన్నాయి. కాబట్టి జన్మ వలననేమి సౌఖ్యంబు కనరాదు. జన్మ వల్ల ఏమి సుఖం అనుభవిస్తున్నాడు జీవుడు చెప్పు? కాబట్టి ఈ రెండిటి నుంచి విడుబడేటువంటి యొక్క మార్గాన్ని నాకు చెప్పు ప్రాణేశ్వర అని అడుగుతాం. ఎందుకంటే సుఖము కూడా నిఖరమైంది కాదు, అది కూడా కొంతసేపు ఉండి వెళ్ళిపోతా ఉంది కదా. దుఃఖము కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోయినట్లే పని ఇది వచ్చింది, ఇదన్నా శాశ్వతంగా ఉంటుందంటే ఉండదు. ఇది కూడా కొంతసేపు ఉండి ఇది కూడా వెళ్ళిపోతూ ఉంది. అది వచ్చిపోయినట్లే ఇది కూడా వచ్చిపోతూ ఉంది. దీనివల్ల సుఖం ఏముండదు. అదంటే సుఖం లేదు, వచ్చింది పోయింది, పోనీ ఇదన్నా వచ్చింది ఉంటూ ఉంది అంటే ఇది కూడా ఉండడం లేదు. ఇది పోయింది అనుకుంటే మళ్ళీ దాన్ని అనుకుంటే అది వస్తూ ఉంది. కాబట్టి ఇది వచ్చి ఏమి లాభము? ఇవి రెండూ కూడా జీవునికి తృప్తినిచ్చేటువంటివి కావు. తృప్తినిచ్చేటివి కాకుండా ఉన్నటువంటి ఈ సుఖ దుఃఖములతో గడిపే జీవితం అంతా ఏం సుఖం ఉంది స్వామి? కాబట్టి ఈ రెండిటి నుంచి విడుబడి నిత్య సుఖాన్ని అనుభవించేటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించు ప్రాణేశ్వర అని అడుగుతూ, జన్మం వేలా వచ్చెనో జన్మము తప్పించుకొనేటి సాధన, ఇక ఈ జన్మము కలదో లేదో జన్మము రోసితిని ముక్తి సాధన కొరకు. జన్మము ఎట్లొచ్చిందో వచ్చేసింది. ఎట్లొచ్చింది అంటే నాకు తెలియదు, వచ్చేసింది జన్మము. పోని జన్మము తప్పించుకొనేటి సాధన, ఇంక దీని నుంచి తప్పించుకోవాలా. ఏ సాధన చేస్తే దీని నుంచి బయటపడచ్చునో చెప్పండి. మళ్ళీ ఇట్లాంటి జన్మం ఇంకా కలదో లేదో, మళ్ళా నెక్స్ట్ ఇలాంటి జన్మమే వస్తుందో రాదో. కాబట్టి జన్మము రోసితిని ముక్తి సాధన కొరకై. నాకు ముక్తికి సాధన ఏది, ఏ సాధన చేస్తే మోక్షాన్ని పొందవచ్చునో ఆ సాధన గురించి నాకు చెప్పు ప్రాణేశ్వర. నాకు సుఖ దుఃఖముల రెండింటితో మిశ్రమమైనటువంటి ఈ జన్మము వద్దు నాకు. కాబట్టి ఈ జన్మలోనే భగవంతుణ్ణి తెలుసుకోదగినటువంటి ఏకైక మార్గము నాకు ఉపదేశించు అని అడుగుతూ ఉంది.